అలా అనుకుంటే రామానుజ వారు వీళ్ళందరూ ఈ ధర్మ పరిరక్షణ కోసం అంత ఉద్యమాలు చేసేవాళ్ళ. అవును అవును అదే వీళ్ళందరూ అద్వైతం ప్రతిపాదించి అవును మన జాతి అనేక రకాలుగా జాగృతం గడిపించారు కదా. చేసి ఈ రకంగా వేద పరిరక్షణ అవసరం అని చెప్పి ధర్మ పరిరక్షణ అవసరం అని వేదాన్ని పరిరక్షిస్తూ వస్తున్నటువంటి వాడు కదా ఈ బ్రాహ్మణుడు. అలా పరిరక్షిస్తూ వస్తున్నటువంటి వాళ్ళు అనేక ఎలాంటి ప్రలోభాలు చేసినా వాడు ఆ ధర్మాన్ని వీడకుండానే వస్తున్నాడు. ఓకే. సో ఈ పరంపరని ఇతర జాతి వాళ్ళు ఎవరు చేయడానికి వీల్లేదు, అవకాశం లేదు. ఇది పక్క వాళ్ళకి ఇవ్వడానికి ఎట్లా ఉంది, ఎక్కడి నుంచి ఎలా ఇవ్వగలం? ఓకే. అంటే ఇది మేము పెట్టింది కాదు, మమ్మల్ని నిందించడం వృధా, మేము పెట్టింది అయితే కాదు. ఇప్పుడు మీరు వేద పండితులు, మీకు ధర్మ సూక్ష్మాలు అన్నీ తెలుసు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్న వాళ్ళు మీరు, రైట్? అలాంటి మీరు కూడా ఇతరులని అందులోకి, అంటే ఇప్పుడు నేను ఒక మాట అంటాను గురుగారు, మీలో కూడా ఈ వేదాన్ని సరిగ్గా అధ్యయనం చేయని వాళ్ళు, చెడు అలవాట్లకు బానిసైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా మీరు ఈ గౌరవాన్ని ఆపాదిస్తారు. కానీ ఇతర కులాల్లో ఉన్న వారికి, ఇతర జాతుల్లో ఉన్న వాళ్ళు చాలా గొప్ప పండితులైనా సరే అతనికి అవకాశం దక్కట్లేదు కదా. ఇది ఎట్లా సమానత్వం అంటారు? ఇది లేదండి, బ్రాహ్మణుడు ఏ రకంగానైనా సంస్కరించబడుతున్నాడు. వేదాధ్యయనం పక్కకు పెడితే సంస్కరించబడుతూనే వస్తున్నాడు. అతని సంస్కారాలు అయితే జరుగుతున్నాయి కదా. అతని సంస్కారాలు, అతని గౌరవం అయితే, అతనికి ఈ 15 కర్మలు అయితే అతనికి జరుగుతున్నాయి. వేద పరిరక్షణ చేసేవాడు వేదాన్ని నేర్చుకొని చేస్తున్నాడు. కొంతమందికి పరిరక్షణ చేయలేనటువంటి వాళ్ళు సంస్కారాలు అయితే జరుగుతున్నాయి కదా. ఇదైతే పక్కవాడికి ఇవ్వడానికి అయితే నాకు అధికారం లేదు కదా. ఈ ద్విజత్వం కానీ ఇది వేరే ఇత్యాది ఏదైనా కానీ అది నేను పక్కవాడికి ఇవ్వడానికి అధికారం లేదు, నాకు లేదు. నేను పెట్టింది కాదు, మమ్మల్ని నిందించడం వృధా. నిందించడం వృధా. ఒకటి సాధారణంగా దీన్ని ఇలా విమర్శిస్తే కాదండి, మామూలుగా సాధారణంగా ఈ మంత్రానుభూతిని పొందాలి. మంత్రానుభూతిని పొంది, రైట్ గురుగారు. ఇప్పుడు వేద మంత్రాలు ఏవైతే మీరు చెప్తున్నారో వాటి అర్థాలు అయితే మాకు ఎలాగూ తెలియదు, వాటిని మేము అనుభూతి కూడా చెందలేకపోతున్నాం. ఒకటైతే అసలు ఈ కాలంలో వేదాలకు అంత విలువ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. వేదాలు 100%, 100% విలువ దానికి ఎప్పటికీ, అంటే ఈ కాలానికి సరిపోతాయి. ఏ కాలమైనప్పటికీ విలువ ఎందుకు పోతుంది? ఇప్పుడు ఈ భూమి ఎప్పుడు పుట్టింది? దీనికి విలువ తగ్గిందా? లేదు. భూమికి విలువ ఏమైనా తగ్గిందా? రోజు రోజుకి పెంచుకుంటే పోతుంది కదా. మరి ఎప్పుడో పుట్టినటువంటి భూమికి విలువ పెరుగుతున్నప్పుడు నా వేదాలకి విలువ ఎట్లా పోతుందండి? ఇలాంటి భూములను చైతన్యం చేసేటువంటి వేదానికి విలువ ఎందుకు పోతుంది? అదేలేండి, ముమ్మాటికి విలువ పోతుంది. కానీ మీరు చెప్పని వేదాన్ని మా మీద ఎందుకు గుర్తున్నారు అంటే ప్రజల మీద? ఇప్పుడు మీరు రాజ్యాంగాన్ని మీరు రాశారా? ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మీరు రాశారా? మీరు రాయని రాజ్యాంగాన్ని మీరు ఎందుకు పాటిస్తున్నారు కదా? ఇది ప్రశ్న. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు పొద్దున్న లేస్తే ఒక అంకెలు లేకుండా ఒక్క క్షణమైనా మన జీవితం గడుస్తుందా? గడవదు. 1, 2 లేకుండా మనం మాట్లాడగలమా? అవి మనం రాస్తున్నామా? మనం రాసామా? మీరు రాసినవి కాదు, ఎవరు రాసినవి కాదు, అడుగుతున్నాంగా. దాని వ్యాపారం కూడా చేస్తున్నాం. ఫోన్ నెంబర్లని, సింగిల్ నెంబర్లని, అకౌంట్ నెంబర్లని, అనేక రకాలుగా నెంబర్లతోటి వ్యాపారాలు చేస్తున్నాం కదా. అయితే ఇవన్నీ మాకు అర్థమవుతాయి గురుగారు. ఇవన్నీ కాదండి, అది కూడా చెప్తున్నాను. అది కూడా అర్థం చేసుకునేటువంటి జ్ఞానం పెంచుకోవాలి. సాధనా సాధ్యతే సర్వం. సాధనతో వస్తుంది, ఊరికే ఎవరికి అర్థం కాదు. ద్విజత్వం ఇవ్వరుగా. ద్విజత్వం కాదు, ద్విజత్వం ఇవ్వడానికి కాదు, ద్విజత్వం అని కాదు. కానీ సాధారణంగా అది అర్థం చేసుకునేటువంటి తత్వం, అర్థం చేసుకోవాలనేటువంటి కుతూహలతో ప్రయత్నం చేస్తే, సాధన చేస్తే ఖచ్చితంగా సాధన చేయొచ్చు. దానికి మార్గాలు వేరున్నాయి, ఒక్క ద్విజత్వం మార్గమే కాదు. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలి, వరంగల్ ఎక్కడికో వెళ్ళాలి, కేవలం ఒకే రోడ్డు కాదు కదా. అనేక రకాల మార్గాలుగా వెళ్ళొచ్చు. ఫ్లైట్లో, కారులో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ఇంకో రకంగా వెళ్ళొచ్చు కదా. అనేక రకాలుగా వెళ్ళొచ్చు కదా, గమ్యానికి అనేక రకాలుగా వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ కూడా ఈ మంత్రాలు, ఇప్పుడు ఇవన్నీ మనం రాసినవి కాదు, కానీ మనం పాటిస్తున్నాం. అంతెందుకు, మనం మీ పిల్లాడు నేర్చుకునేటువంటి విద్యలు ఉన్నాయి, స్కూల్కి వెళ్ళి, ఆ విద్య కూడా వాడు రాసింది కాదు కదా, మీరు రాసింది కాదు, నేను రాసింది కాదు.
ఎవరో రాసిన మనం వాడుకుంటున్నాం. అవును. అలాగే వేదాలు ముమ్మాటికి కాలం చెల్లిపోయినవి కాదండి. ఉమ్. అలా ఆ వేదాలు కాలం చెల్లిపోయిన అనే ముందు మరి ఇవన్నీ కాలం చెల్లిపోయినవి కదా, అక్షరాలు కాలం చెల్లిపోయినవి కదా, ఎప్పుడో పుట్టాయి కదా ఉమ్. ఇవన్నీ. నా నెక్స్ట్ ప్రశ్న అదే గురుగారు, అక్షరాలకి ఇంత శక్తి ఎక్కడిది? మనం తయారు చేసిన అక్షరాలే కదా, మనం రాసిన అక్షరాలే కదా. ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా చెప్తాను, దానికి కూడా చెప్తాను. ఆ. ఈ మంత్రాలకు వేదాలకు కాలం చెల్లిపోయాయి అని అనే ముందు ఉమ్. ఈ ఈ అంకెలకు కూడా అవి ఎప్పుడు పుట్టాయి, ఎవరు రాశారో ఎక్కడ పుట్టాయో తెలియదు కదా, మరి అవన్నీ కూడా కాలం చెల్లిపోయినవి కదా. కాలం చెల్లిపోయినా మనం వాడుకుంటున్నాం కదా వాటిని. అవును. కాలం చెల్లిపోయినా అని చెప్పి వదిలేస్తున్నాం, వాటితో వ్యాపారాలు కూడా చేస్తున్నాం. వాటి కాలం చెల్లిపోలే, అవి నిత్యాలు అనునిత్యాలు అవి. ఎందుకట్లా కదా, అంటే వేదాలు మాత్రమే ఇలా అయిపోయాయి. ఆ. కానీ అలా కాలం చెల్లిపోయాయి అని అనే ముందు అలాంటి ఎవరైతే అంటున్నారో అంటున్నారు. అలాంటి yes, ప్రశ్నలు, yes. వాళ్ళందరికీ సూటిగా సమాధానం ఏంటంటే, వేదాలు కాలం చెల్లిపోయాయి అని అనే ముందు మీ ఇంట్లో ఉండేటువంటి వృద్ధులు ఉంటారు కదా, అవును. వాళ్ళందరూ కాలం చెల్లిపోయిన వాళ్ళ, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు కాలం చెల్లిపోయిన వాళ్ళు అవుతారా? లేండి పదండి ఓల్డ్ ఏజ్ హోమ్ పదండి, వృద్ధాశ్రమాలకు పదండి అని చెప్పి ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ముమ్మాటికి మహేంద్ర సంస్కృతి కాదండి. అందుకేనా ఇన్ని రకాల ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇన్ని రకాల ఇప్పుడు చాలా ఎక్కువే కదా అవును. ఓల్డ్ ఏజ్ హోమ్స్, వృద్ధాశ్రమాలు, చాలా పేర్లు చాలా వచ్చాయి. అవునండి. ఇది ముమ్మాటికి మా సంస్కృతి కాదు, మా హైందవ సంస్కృతి కాదు అది. మా హైందవ సంస్కృతి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే దైవస్థానాన్ని ఇచ్చి కూర్చోబెట్టింది వాళ్ళందరినీ. ఇట్లాంటి సంస్కృతి మీకు కాలం చెల్లిపోయినట్టుగా కనబడుతుందంటే మారాల్సిన సంస్కృతి కాదండి, మారాల్సిన బుద్ధి ఇట్లా మాట్లాడేటువంటి బుద్ధి మారాలి. ఊరికి మామూలుగా అక్షర సమూహానికి ఖచ్చితంగా శక్తి ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే కూడా చెప్తా. ఇప్పుడు మీకు ఉన్నట్టుండి ఎవరైనా వచ్చి మిమ్మల్ని, మీకు 1,00,000 రూపాయలు జీతం పెంచాం, మీకు జీతం పెరిగింది అని అంటే మీకు ఎక్కడా లేనటువంటి ఆనందం వస్తుందా? బ్రహ్మాండం వస్తుందా రాదా? మీకు 1,00,000 రూపాయలు బోనస్ వస్తుంది ఈ రోజు నుంచి, బ్రహ్మాండం వస్తుంది కదా. ఎక్కడి నుంచి వస్తుంది? ఇది అక్షర సమూహమేగా మాట, మిమ్మల్ని ఉత్తేజాన్ని పడుతుందిగా, అక్షర సమూహమే కదా. నేను మిమ్మల్ని కోపడినప్పుడు, ఏదో ఒక మాట అన్నప్పుడు మిమ్మల్ని ఎక్కడ లేనటువంటి కోపాన్ని కలిగింపజేస్తుందిగా, తిట్టేటట్టుగా కొట్టేటట్టుగా వెళ్తుంది కదా. అక్షర సమూహాలే కదా అవి అక్షర సమూహాలే కదా. ఇప్పుడు ఎవరో చనిపోయారు, ఆప్తులైన వాళ్ళు ఎవరో చనిపోయారు అని తెలుస్తుంది. మాటే మంత్రం అంటారు. అంటే మాటలే మన మామూలు మాటలే ఇంత ప్రభావితం చేస్తున్నప్పుడు అచింత్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం అండి వేదము, మంత్రము, వేదాలు. ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండాన్ని తేజోమయం చేస్తున్నటువంటి మంత్రాలు వేద మంత్రాలు. ఆ పరబ్రహ్మ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్య స్వరూపము నా మంత్రాలు. అట్లాంటి మంత్రాలు బ్రహ్మాండాన్ని చరింపజేయలేవా? అలాంటి మంత్రాలు బ్రహ్మాండాన్ని సైతం ఉద్ధరించజేయలేవా? అలాంటి మంత్ర సమూహం ఎందుకు అవుతున్నది? కేవలం మంత్ర సమూహం. ఆ మంత్ర సమూహమే ఇంతటి బ్రహ్మాండాన్ని సైతం చలింపజేయగలుగుతుంది. అందుకే చూడండి, గుళ్ళో గంట మోగితే ఆ అటెన్షన్ చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. అదే వేద మంత్రాలు అలాంటి 100 ఘంటానాదాలు మోగిస్తే ఎంత అటెన్షన్ వస్తుందో, ఒక్క వేద మంత్రానికి అంత స్థితి వస్తుంది. అంత స్థితి ఉంటుంది వేద మంత్రానికి. మంత్రాన్ని ఇట్లా విమర్శించడం కాదండి. ఇలాంటి హేతువాదులు ఇత్యాది ఎవరైనా సరే మంత్రాన్ని విమర్శించడం కాదు, మంత్రాన్ని అనుభూతిని పొందాలి, మంత్రం యొక్క స్థితిని కాపాడాలి.